హలో ఎవ్రీవన్, నేను మీ కిషోర్. వెల్కమ్ టు మోటార్ మైండ్స్ తెలుగు. మనలో ప్రతి ఒక్కరికి బడ్జెట్లో కార్ కావాలి, ఎక్కువ మైలేజ్ రావాలి, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉండాలి అండ్ ఆల్సో ఎస్యూవీ కావాలి అనుకుంటాం. సో అలాంటి ఆప్షన్స్ ఎతుకుతున్న వాళ్ళకి, అలాంటి ఆప్షన్స్ కావాలి అనుకుంటే బడ్జెట్లో ద బ్యూటిఫుల్ కార్ ఏమైనా ఉన్నదంటే అది ఇప్పుడు రివీల్ చేయబోయే కారే. ఇప్పటికే ఆలోచించుంటారా ఏ కారా అని మీ మైండ్లో వచ్చుంటుంది. సో ఐసిఎన్జి టాటా పంచ్ మనకి ఆటోమేటిక్ గేర్లోని ఇప్పుడు వస్తుంది. ఇండియాస్ ఫస్ట్ ఆటోమేటిక్ గేర్ ఐసిఎన్జి టాటా లాంచ్ చేసింది. ఈ టెక్నాలజీ ఏంటో మీకు తెలియాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రతి సిఎన్జి కారులో స్టార్ట్ చేయాలి అంటే పెట్రోల్ కావాల్సి వస్తుంది, కానీ ఈ ఐసిఎన్జికి పెట్రోల్ అవసరం లేదు. బికాస్ ఇది సింగిల్ ఈసీయూ యూనిట్తో వస్తుంది. ఈసీయూ అంటే ఇంజిన్ కంట్రోల్ యూనిట్. ఇది పెట్రోల్ టు సిఎన్జి కన్వర్ట్ చేయడానికి ఇంజిన్కి ఒక బ్రెయిన్లా వర్క్ అవుతుంది. సో ఈ కార్లోని మనకి సింగిల్ యూనిట్ ఇవ్వడం వల్ల, ఈసీయూ ఇవ్వడం వల్ల ఇది మనకి సిఎన్జితోనే స్టార్ట్ అవుతుంది. సో అలాంటి ఇంత టెక్నాలజీ వాడిన టాటా పంచ్లో అసలు మైలేజ్ ఎంత వస్తుంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ ఇంజిన్లో ల్యాగ్స్ ఉన్నాయా, అండ్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, అండ్ మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ కాస్ట్ గురించి మనం చూసుకుందాం. సో ఇప్పుడు ఈ ఓనర్షిప్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అందరూ చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? శివ. ఓకే, ఈ కార్ ఎప్పుడు పర్చేస్ చేశారు మీరు? ఫిబ్రవరి 20th. అంటే 3 months అయింది. 3 months అయింది. ఓకే, ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశారు? 4500 చేంజ్ అవుతుంది. ఓకే, అండ్ ఏ వేరియంట్ మీరు తీసుకుంది? ఇది టాటా పంచ్ అడ్వెంచర్ ఏఎంటీ. ఏఎంటీ. ఓకే, అంటే కంప్లీట్ ఐసిఎన్జి ఆటోమేటిక్. అండ్ ఇది ఆన్ రోడ్ ప్రైస్ మీకు ఎంత పడింది? 9,43,000. ఓకే, అంటే దీని తర్వాత నెక్స్ట్ వెర్షన్ ఏంటి? నెక్స్ట్ వెర్షన్కి దీనికి డిఫరెన్స్ ఏం లేదు ఎక్కువగా. ఎలా వీల్స్ ఒకటి, వైర్లెస్ ఛార్జింగ్ ఒకటే డిఫరెన్స్. నాకు ఆ రెండు అంత యూజ్ లేదని చెప్పి నేను దీంట్లో సన్ రూఫ్ అన్ని సన్ రూఫ్ అన్నీ ఉన్నాయి దీంట్లో. అది కూడా సేమ్. ఓకే, అంటే ఓన్లీ అలాయ్ వీల్స్ అండ్ ఛార్జింగ్ వైర్లెస్ ఛార్జింగ్. నార్మల్ పంచ్లోని ఆటోమేటిక్ మీకు ఎప్పుడు ల్యాగ్ వస్తుంది. అండ్ ఆల్సో సిఎన్జి అంటే ఇంకా పవర్ డ్రాప్ అనేది కామన్గా చూపిస్తుంది. సో మీకు ఎప్పుడైనా ఈ కార్ పవర్ డ్రాప్ ఏమైనా అనిపించిందా? దీంట్లో అయితే ఇంతవరకు నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఈవెన్ సిఎన్జి ఒకవేళ అయిపోయినా సరే వెంటనే పెట్రోల్లోకి అదే చేంజ్ చేసుకుంటుంది. మనకి డాష్ బోర్డ్ మీద జస్ట్ నోటిఫికేషన్ వస్తుంది, ఓకే సిఎన్జి నుండి పెట్రోల్కి చేంజ్ అయ్యింది అని. ఓకే, అంతే. ఇంతవరకు అయితే ల్యాగ్ కూడా ఏం లేదు. ఇంకొకటి స్పీడ్లో 80 kilometers, అదే 80 స్పీడ్లో వెళ్తుంటే జస్ట్ చిన్నది ల్యాగ్ అనిపిస్తుంది. అది చేంజ్ చేసుకుంటుంది కదా గేర్, అది అప్పుడు చిన్నది ల్యాగ్ అనిపిస్తుంది అంతే. సో అంటే ఇప్పుడు ఈ కార్ తీసుకునే ముందు ఇంకేమైనా సిఎన్జి మీరు చూసారా? అండ్ ఇదే తీసుకోవడానికి కారణం ఏంటి? వీళ్ళు స్విఫ్ట్ చూసాం కానీ వెనకాల బూట్ స్పేస్ లేదు. ఓకే, మెయిన్ రీజన్ అదే. ఇది ఈవెన్ 2 cylinders ఇచ్చినా సరే బూట్ స్పేస్ బాగా ఇచ్చాడు అనమాట. స్ప్లిట్ సిలిండర్ ఇస్తాడు, దానివల్ల బాగుంటుంది. అండ్ అంటే ఇంకోటి, దీనికి మైలేజ్, సిఎన్జి అంటే మనకి మైలేజే మనకి ముందు గుర్తొస్తుంది. సో దీని మీద యాక్చువల్గా ఫుల్ ట్యాంక్ ఎంత కెపాసిటీ, అండ్ మీకు ఇప్పటి వరకు హైయెస్ట్ మైలేజ్ ఎంత వచ్చింది? సిఎన్జి ఫుల్ ట్యాంక్ అయితే ఇది 10 kgs పడుతుంది. ఓకే, కానీ అది బేస్డ్ ఆన్ పంపులో ప్రెజర్ బట్టి ఉంటుంది. కానీ 7.5-8 kgs వరకే హైయెస్ట్ ఎక్కుతుంది. ఓకే, మనకి కేజీకి ఆల్మోస్ట్ 30 kilometers వరకు రావచ్చు. 30 kilometers. నాకైతే ఆన్ అండ్ యావరేజ్ 25 నుండి 30 మధ్యలో వచ్చేది ఇంతవరకు అయితే. ఓకే, అంటే 8 kgsకి మీరు ఎంతవరకు ట్రావెల్ చేయగలరు? నేను రీసెంట్గా 1500 సిఎన్జి అయ్యింది నాకు. వైజాగ్ నుండి కాకినాడ, కాకినాడ నుండి రాజమండ్రి నుండి అమలాపురం నుండి మళ్ళీ వైజాగ్కి నేను 1500కి వెళ్ళి వచ్చేసాను. ఓకే, ఆల్ అరౌండ్ ట్రిప్ ఆల్మోస్ట్ 450 kilometers. 450 ప్లస్ ఉంటుంది. ఓకే, పెట్రోల్లో యూస్ చేసినప్పుడు మీకు ఎంత మైలేజ్ దాకా వచ్చింది? పెట్రోల్లో షోరూమ్ వాడు క్లెయిమ్ చేసింది అయితే 16-17 అని అన్నాడు. కానీ నేను చూసింది అయితే 12-13 అలా చూసాను. 12-13 వరకు. అంటే
హైవేస్లో వెళ్తుంది ఒక 18-19 వరకు వెళ్తుంది. 18-19 మైలేజ్ వస్తుంది. అంటే సిఎన్జిలో అయితే 30 అయితే మీరు ఇప్పుడు దాకా చూసారు. ఎందుకంటే సిఎన్జిలో ఎక్కువ వస్తుంది కదా, నేను ఎక్కువ ఆ 4500 కిలోమీటర్స్లో 500 నేను పెట్రోల్లో తిరుగుంటాను, 4000 నేను సిఎన్జిలోనే తిరుగుంటాను. ఓకే. అండ్ మీరు చెప్పినట్టుగా 80 కిలోమీటర్ స్పీడ్ వెళ్తున్నప్పుడు మీకు కొంచెం గేర్ షిఫ్టింగ్లో ఇబ్బంది వచ్చింది, అంటే ల్యాగ్ వచ్చిందని మీరు అన్నారు. సో అదే ప్రాబ్లం మీకు ఫస్ట్ లేదా థర్డ్ ఈ గేర్ షిఫ్టింగ్లో ఏమైనా అనిపించిందా? ఇనీషియల్గా అయితే ఏముండదు. వన్స్ ఒక 60 కిలోమీటర్స్ దాటిన తర్వాత అంటే అది ఇంకా స్పీడ్ అందుకోవాలి కదా, వెళ్తుంటే స్పీడ్ అందుకోవాలి కదా, అది చిన్న మూమెంట్ అనమాట. జస్ట్ మనం అదైనా క్లచ్ మూసి మీరు గేర్ వేస్తారు కదా, అవును, అలానే సేమ్ చిన్నది, జస్ట్ క్లచ్ మూస్తే ఎలా మీకు డిస్టెన్స్ ఎంత అయితే ఉందో సేమ్ ఆ టైం గ్యాప్ సేమ్ అనమాట, అంతే చిన్నది, జస్ట్ అంతే, మరీ అంత ల్యాగ్ ఏం కాదు, చిన్న గ్యాప్ అంతే. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీకు గేర్ బాక్స్ వల్ల ఏమైనా వైబ్రేషన్ ఏమైనా వస్తుందా? లైక్ గేర్ బాక్స్ నార్మల్ మీకు లివర్ దగ్గర కానీ ఏమైనా? లేదు, ఇంతవరకు అయితే నేను ఇప్పుడు ఫేస్ చేయలేదు, చూడలేదు కూడా. ఓకే. అండ్ నార్మల్గా ఈ కారు మీకు 3 సిలిండర్ ఇంజిన్తో వస్తుంది. అండ్ ఈ 3 సిలిండర్ ఇంజిన్స్ ఏంటంటే టాటా అండ్ కొన్ని జర్మన్ ఇంజిన్ కార్స్లో కూడా 3 సిలిండర్స్ రావడం వల్ల ఎక్కువ మనకి ఇంజిన్ వైబ్రేషన్ ఉంటుంది. సో అది మీరు ఏమైనా క్యాబిన్లోకి వచ్చే సౌండ్స్ ఏమైనా వస్తుంటాయి? లేదు, ఇంజిన్ వైబ్రేషన్ అయితే ఇంతవరకు లేదు. నెక్స్ట్ లోపల కూడా జీరో నాయిస్ అసలు. లైక్ హుండై కార్స్లో ఎలా ఉంటుందో స్మూత్నెస్ సేమ్ అదే ఉంది. ఆ ప్రాబ్లం అయితే లేదు. సౌండ్ కానీ వైబ్రేషన్ కానీ ఏం లేదు. నువ్వు ఎంత స్పీడ్లో వెళ్ళినా సరే వైబ్రేషన్ అయితే లేదు. అది బాగానే ఉంది. లైక్ ఎస్యూవీ అంటే ఎస్యూవీలో ప్రూవ్ చేసుకున్నాడు అనమాట, అంతే ఆ విషయంలో మాత్రం. ఓకే. అంటే బిల్డ్ క్వాలిటీ వస్తే మీకు ఎలా అనిపించింది? లైక్ అదే 5 స్టార్ రేటింగ్ కదండి, ఇంకా 5 స్టార్ ఊరికి క్లెయిమ్ చేయరు కదా 5 స్టార్. అవును. అండ్ మీకు డోర్ వేసినప్పుడు కానీ లేకపోతే 90 డిగ్రీస్ ఓపెన్ అవుతుంది, అదొకటి ఇచ్చాడు, 90 డిగ్రీస్ ఓపెన్ అవుతుంది. అదంతా ఇంకా మనం ఒక పెద్ద కార్లో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు దీంట్లో మాత్రం. ఓకే ఓకే. అది కొంచెం బెనిఫిట్. ఓకే రైట్. అంటే ఇంకా పెయింట్ క్వాలిటీకి వచ్చేసరికి ఏమైనా మీకు స్క్రాచెస్ అలాంటివి ఏమైనా తుడుస్తున్నప్పుడు ఏమైనా అనిపించింది? లేదు, ఇంతవరకు అయితే లేదు, రాలేదు కూడా. నేను యూజువల్గా అంతగా క్లీన్ చేయను, కానీ రాలేదు అంతగా ఏం. ఓకే ఓకే రైట్. సో సైడ్ ప్రొఫైల్కి వస్తే మనకి యాక్చువల్గా దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ 187 mm ఇచ్చారు మనకి. ఇంకా సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? లైక్ రఫ్ రోడ్స్లో ఎలా ఉంటుంది? రఫ్ రోడ్స్లో బాగానే ఉంది. ఈవెన్ పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కిచ్చినా సరే మనకేం లోపల ఏమంత తేడా ఏం తెలియట్లేదు. ఓకే. అంటే కొన్ని కార్లు లోపల సౌండ్ వస్తాయి డబ్బా డబ్బా డబ్బా, అలాంటిది కూడా ఆ సౌండ్లు కూడా ఏం లేదు. చాలా స్మూత్గా ఉంది, ఆ విషయం చెప్పుకోవచ్చు, పర్లేదు, స్మూత్గానే ఉంది లోపల. ఓకే. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే సస్పెన్షన్ కూడా సేమ్, ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్ అయినా సరే నీట్గానే ఎక్కి నీట్గానే దిగేస్తుంది, నార్మల్గానే ఉంటుంది, అది కూడా ఓకే. అంటే లోపల కూర్చున్న వాళ్ళకి కొంచెం బంప్స్ తెలియడం లేదు, లైక్ పెద్ద కార్ లాగా ఇచ్చాడు అది మాత్రం. అంటే మీరు పెద్ద కార్లో ట్రావెల్ చేస్తున్న ఫీలింగే వస్తుంది, కాకపోతే కార్ కొంచెం లోపల కొంచెం చిన్నగా అనిపిస్తుంది అనమాట. ఫ్రంట్ కూర్చున్నంత ఫ్రీగా బ్యాక్ సైడ్ కూర్చోలేమంత. ఓకే. అంటే కార్ కూడా కొంచెం తక్కువ లెంత్ కాబట్టి మినీ ఎస్యూవీ అని అంటారు కదా, అందుకే అదే మైక్రో ఎస్యూవీ. ఎస్. అండ్ ఇంకోటి ఇప్పుడు హై స్పీడ్ మీరు ఈ కార్లో ఎంత డ్రైవ్ చేశారు? ఒక 130 వెళ్ళానండి. 130 వెళ్ళారు. అప్పుడు మీకు ఎలా అనిపించింది? లైక్ స్టీరింగ్ కంట్రోల్ వైబ్రేషన్ ఏం అనిపించలేదు, ఏ వైబ్రేషన్ లేదు, నథింగ్, అంతా ఓకే, నార్మల్గా 60-70 వెళ్తున్నట్టే ఉంది, బాగానే ఉంది, అదైతే ఏం ప్రాబ్లమే లేదు అసలు. ఓకే. అండ్ అంటే బ్రేకింగ్లో ఏమైనా ల్యాగ్ కానీ లేదండి. 100 స్పీడ్ దాటినా సరే బ్రేక్ వేస్తే వెంటనే అవుతుంది, అది కూడా ఏం ప్రాబ్లం లేదు, కంట్రోల్లోనే ఉంటుంది, మన కంట్రోల్లోనే ఉంటుంది. అంటే మనకు ఆ కాన్ఫిడెంట్ ఉంటుంది 100%. ఓకే. అంటే ఇది కొంచెం చిన్న కార్ కాబట్టి మనం అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే హై స్పీడ్స్లో అంత కంట్రోల్ చేయదు. అవును, కొన్ని కార్లు ఇప్పుడు లైక్ కొన్ని తేలుతున్నట్టు అనిపిస్తాయి, కానీ ఆ ప్రాబ్లం అయితే లేదు. ఓకే. లేదు, అంటే అదే పెద్ద కార్లో ట్రావెల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, చెప్తున్నాను కదా మీకు, ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది 100%. ఓకే. ఆ హైట్, కార్ కూడా హైట్ ఉంది, సో లోపల కూర్చున్న వాళ్ళకి కూడా కొంచెం హైట్గా అన్నట్టు ఉంటుంది. ఓకే. సో ఒకసారి బూట్ ఓపెన్ చేస్తారా? బూట్ స్పేస్ చూద్దాం. యాక్చువల్లీ సిఎన్జి అంటే తక్కువ బూట్ స్పేస్ వస్తుందని ఉంటుంది. ఓకే. ఇది 212 ఇచ్చారు కదా లేటెస్ట్ బూట్ స్పేస్. అవునవును, సిలిండర్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే. సిలిండర్స్ కూడా ప్లాట్ఫామ్ కూడా మంచి గట్టిగానే ఉంటుంది, అది కూడా ప్రాబ్లం లేదు. ఓకే.
స్పేస్ కూడా బాగానే ఉంది, లైక్ ఒక 4 బ్యాగ్స్ ఈజీగా పట్టేస్తాయి. ఓకే రైట్. సో ఇంటీరియర్కి వెళ్తే మీకు స్పేస్ ఎలా అనిపిస్తుంది, లైక్ మీకు డ్రైవింగ్ కంఫర్ట్ కానీ అండర్ థై సపోర్ట్ కానీ ఎలా అనిపిస్తుంది? అంతా బాగానే ఉంటుందండి చూడండి. ఓకే, ఈవెన్ ఈ లెంత్ కూడా కరెక్ట్గా సరిపోద్ది. ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకి కొంచెం బాగానే ఉంటుంది, వెనకాల కూర్చున్న వాళ్ళకి చిన్నది కొంచెం ఫ్రీగా ఉండదు అనమాట. ఫ్రంట్ మాత్రం చాలా బాగానే ఉంటుంది. జస్ట్ ఒక ఫ్యామిలీకి ఓకే. ఓకే ఓకే, నా ఉద్దేశం ప్రకారం అయితే. ఎంటర్టైన్మెంట్ ఎలా అనిపిస్తుంది మీకు? ఎప్పుడైనా ల్యాగ్ కానీ లేకపోతే స్ట్రక్ అవ్వడం కానీ కనెక్టివిటీ ఇష్యూస్ ఏమైనా అనిపించాయి? ఎక్కడ లేదండి. మనం నార్మల్గా అన్ని కార్స్ లాగే జస్ట్ మనం లోపలికి ఇన్నోగానే కనెక్ట్ అయిపోద్ది, వెంటనే కార్ ప్లే కూడా కనెక్ట్ అయిపోద్ది అనమాట. అది ఇంతవరకు అయితే ప్రాబ్లం లేదు. ఏసీ ఏ టెంపరేచర్ ఉందో నార్మల్గా అయితే ఇక్కడ చూపిస్తుంది కొన్ని కార్స్కి, కానీ ఇక్కడే చూపిస్తుంది అనమాట ఏ టెంపరేచర్లో ఉంది ఏంటి అన్నది కూడా. ఓకే, ఇన్ఫర్టైన్మెంట్ అయితే మనకి ఏసీ అని కూడా వస్తుంది. ఓకే అంతే. ఏసీ కూలింగ్ ఎలా కనిపిస్తుంది క్యాబిన్లో? సూపర్ అండి, పర్లేదు. అలా ఇంతవరకు అయితే ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకే, అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి రేర్ ఏసీ ఇస్తుంది? ఇచ్చిందండి, వచ్చింది. ఓకే వచ్చింది. మొత్తం కూలింగ్ కూడా చాలా తక్కువ టైంలోనే చాలా తొందరగా కూల్ అయిపోద్ది కూడా. ఓకే, అండ్ దీంతో సన్ రూఫ్ కూడా ఇచ్చాడా ఈ వెర్షన్కి ఇచ్చాడు. సో మనమే ఈ బ్యాక్ సైడ్ కూర్చొని కంఫర్ట్ ఎలా ఉంది, అండర్ థై సపోర్ట్ ఎలా ఉంది అనేది చూద్దాం. అండ్ ఇది కారు డోర్స్కి వచ్చేసరికి 90 degrees ఓపెన్ అవుతున్నాయి. ఇదైతే నాకు బాగా నచ్చింది. అండ్ సో కంఫర్టబుల్గా బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నా. అండర్ థై సపోర్ట్ కూడా చాలా సపోర్టివ్గా ఉంది, నాకైతే చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. కాకపోతే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేవి రాలేదు దీనికి. అండ్ ఆర్మ్ రెస్ట్ కూడా బ్యాక్ సైడ్ సీట్లో మనకి ప్రొవైడ్ చేయలేదు. బట్ ఇక్కడ ఏసీ వెంట్స్ ఇచ్చారు. సో ఏసీ వెంట్స్ అయితే, అండ్ దీంతోపాటు 15 watts ఛార్జర్ అవుట్పుట్ కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అండ్ నో ఇష్యూస్ ఫ్రమ్ మై సైడ్. ప్యాసింజర్ అయితే సీట్లో, డ్రైవర్ కూడా కంఫర్టబుల్గా కూర్చున్నారు, నాకు కూడా బాగుంది. రైట్. అండ్ మా హెడ్ హైట్ చూస్తే నేను 5'10" ఉంటాను. సో నాకైతే కంఫర్టబుల్. బట్ 6 feet అబవ్ ఉన్న కొంచెం ఇబ్బంది అవ్వే ఛాన్స్ అనిపిస్తుంది. బట్ ఓకే, సీట్స్ ఆర్ కంఫర్టబుల్ అండ్ బాగుంది అనిపిస్తుంది. ఒకసారి డోర్ క్లోజ్ చేసి చూద్దాం ఎలా అనిపిస్తుందో సౌండ్. ఎస్, నైస్, బాగుంది. 5 star బిల్డ్ క్వాలిటీ మెయింటైన్ చేశారనే అనిపిస్తుంది. అంటే నేను ఇలా చారబడినా పెద్దగా నాకు జంప్స్ పడేటట్లు అయితే ఏం అనిపించట్లేదు, బాగానే అనిపిస్తుంది కార్ అయితే. సో ఇప్పుడు మనం టాటా ఐసిఎన్జి మనం పెర్ఫార్మెన్స్ టెస్ట్ అనేది చేద్దాం. ఇప్పుడైతే కారు సిఎన్జిలో రన్ అవుతుంది. సో ఇప్పుడు సిఎన్జిలో ఎంత పెర్ఫార్మెన్స్ వస్తుంది, అసలు ల్యాగ్ ఏమైనా ఉందా, పవర్ డ్రాప్ ఉందా అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడైతే థ్రటిల్ ఇస్తున్నా, ఇప్పటికైతే బాగానే ఉంది. నో ల్యాగ్ ఇన్ ద ఇనీషియల్ స్టేజెస్. సో గేర్ షిఫ్టింగ్లో పెద్దగా ల్యాగ్ అనిపించలేదు. అండ్ ఇప్పుడు 45, 60, 50 మెయింటైన్ చేస్తున్నాము. 4th gearకి వెళ్ళినప్పుడు ఎలా ఉందో చూద్దాం ఒకసారి. వావ్, బాగానే అనిపిస్తుంది. ఇదైతే మనకి గేర్ షిఫ్టింగ్లో కూడా అంత ఎక్కువ ల్యాగ్ అని, పవర్ డ్రాప్ లాగా ఇనిషియల్ పవర్స్లో కానీ ఏం అనిపించట్లా. ఓకే, రైట్, కూల్, నైస్. అయితే పెర్ఫార్మెన్స్ అయితే నాకు పర్లేదు, బాగానే అనిపించింది. అండ్ వార్నర్ చెప్తుంది ఏంటంటే, లైక్ ఆయన సింహాచలం అది హిల్ ఎక్కుతున్నప్పుడు అంత ల్యాగ్ అని కానీ ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదని అయితే చెప్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే సిఎన్జి ఈజ్ గుడ్. సో ఇప్పుడు మనం రివర్స్ గేర్ వేస్తున్నాం. సో ఇనిషియల్గా కొన్ని కార్స్లో ఏంటంటే మనం రివర్స్ గేర్ వేసిన తర్వాత కొంచెం ల్యాగ్ అనేది కనిపిస్తుంది ఇనిషియల్ పవర్ తీసుకోవడానికి, లేదా స్టీప్స్లో కానీ మనం ఉన్నప్పుడు. సో ఇక్కడ చూస్తే నాకైతే అంత ఏం అనిపించలేదు. వెంటనే మనం గేర్ మార్చి జస్ట్ బ్రేక్ మీద కానీ మన కాలు తీసామంటే వెంటనే బ్యాక్ పుష్ చేస్తుంది. అండ్ చాలా బాగానే ఉంది. అంటే బ్రేక్ మీద జస్ట్ పెడల్ ఉంచుకుంటే, మన కాలు ఉంచుకుంటే చాలు అన్నట్టే ఉంది. సో స్టీరింగ్ కూడా కంఫర్టబుల్గానే అనిపిస్తుంది అండ్ స్మూత్, వెరీ స్మూత్. సో ఇప్పుడు సర్వీస్ కాస్ట్ విషయానికి వస్తే, సో ఇప్పుడు దాకా సర్వీస్ మీరు ఎన్ని చేయించారు? అదే ఆడు షోరూమ్ కూడా ఒక 3 సర్వీసులు ఫ్రీ ఇస్తాడు కదా. నేనైతే ఇంతవరకు ఒకటే చేయించాను, అది కూడా 2000 kilometers దాటిన తర్వాత చేయించాను. సెకండ్ సర్వీస్ 7000 తర్వాత.
7,000. ఓకే. ఫస్ట్ సర్వీసింగ్ మాత్రం నాకు ఫ్రీగానే చేశారు, చాలా తొందరగానే హ్యాండ్ ఓవర్ చేశారు వెహికల్. అంటే సర్వీస్ సెంటర్ పరంగా చూసుకుంటే మీకు ఏమైనా వాళ్ళ సర్వీస్లో ల్యాగ్ అనిపించిందా, స్లో అనిపించిందా, అండ్ వాళ్ళ రెస్పాన్స్ అలా? ఇక్కడ ఈ సిటీలో మాత్రం కొంచెం టాటాకి ఎక్కువ షోరూమ్స్ ఉండడం వలన సర్వీస్ సెంటర్లు కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో వెంటనే రెస్పాండ్ అయ్యారు, వెంటనే ఇచ్చేసారు కూడా. ఓకే. ఎక్కువ డేస్ అయితే లేదు. మార్నింగ్ ఇస్తే నాకు తెలిసి మార్నింగ్ 11 o'clock ఇస్తే నాకు ఈవినింగ్ 4 లోపే ఇచ్చేసాడు వెహికల్. ఓకే. యాక్చువల్గా కార్ కొనే ముందు వరకు అందరూ ఆలోచించేది కార్ ఎంత ప్రైస్ పడుతుంది అనేది. అవును. తర్వాత తీసుకున్న తర్వాత చాలా విషయాలు ఉంటాయి, లైక్ సంవత్సరం అయిన తర్వాత ఇన్సూరెన్స్ తీసుకోవాలి, రెగ్యులర్గా పెట్రోల్ లేదా ఫ్యూయల్ ఏదైనా కొట్టించాలి, ఇలాంటివన్నీ మెయింటెనెన్స్లోకి వస్తాయి రెగ్యులర్గా. సో మీకు నార్మల్గా ఇంత తిరిగారు కాబట్టి సిఎన్జిలో 3 monthsలో ఆల్మోస్ట్ 5,000 kilometers అంటే చాలా ఎక్కువే తిరిగారు. సో మీరు తిరిగిన దాన్ని బట్టి పెట్రోల్ అయితే ఎంత ఖర్చు అవుదును, సో సిఎన్జి వాడడం వల్ల మీకు ఏమైనా సేవ్ అయ్యాయా మీరు అనుకుంటున్న బట్టి? చూడండి, నార్మల్గా పెట్రోల్ అయితే నాకు మైలేజ్ 15 నుండి 16, 17 అలా వస్తుంది. అవును. సిఎన్జి 28, 29, 30 వచ్చిన రోజులు కూడా ఉన్నాయి దీంట్లో. సో నేను మీకు ఇందాక చెప్పాను, నేను 1500 కొడితే ఆల్మోస్ట్ 500 kilometers తిరిగాను. ఇప్పుడు ఈ 4,500 kilometers ఏదైతే ఉందో అందులో 4,000 kilometers నేను సిఎన్జి మీద తిరిగాను. నాకు మహా అయితే ఒక 6-7,000 అయ్యి ఉంటుంది. ఓకే. అంతకు మించి అయ్యి ఉండదు. దాంతో కంపేర్ చేసుకుంటే ఇదైతే బెటర్. అంటే మీరు 1500 సిఎన్జి కొట్టించి 500 kilometers తిరిగారంటే మీకు ఆన్ అండ్ యావరేజ్ 3 rupees per kilometer పడుతుంది. అంతే. నార్మల్ పెట్రోల్ అయితే అది 6-7 rupees 6-7 rupees పడుతుంది కూడా పడుతుంది. ఓకే. అండ్ ఆల్మోస్ట్ 60-70,000 60-70% డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి. అవును, అదే. అండ్ ఎప్పుడైనా మీరు అనుకున్నారా లైక్ సిఎన్జి తీసుకోవడం వల్ల ఏమైనా ట్రబుల్ వచ్చింది, లైక్ సిఎన్జి తీసుకోకుండా పెట్రోలే తీసుకోవాల్సింది? లేదు, నేను ఇంతకు ముందు ఈ కార్ తీసుకునే ముందు కూడా నేను కొన్ని రివ్యూస్ చూసాను, చాలా మందిని ఎంక్వైరీ చేశాను సిఎన్జి ఇలా ఉంటుంది అలా ఉంటుందని. కానీ ఎవరు నాకైతే ఏ డ్రాబ్యాక్స్ అయితే ఏం చెప్పలేదు. నేను కూడా అందుకే ప్రొసీడ్ అయ్యి సిఎన్జి చూస్ చేసుకొని తీసేసుకున్నాను అన్నమాట, అంతే. ఓకే. అండ్ అంటే ఇప్పటి వరకు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అనిపించాయి ఈ కార్లో? ఇంతవరకు అయితే ఏ ప్రాబ్లం లేదు. అది ఒక్కటే స్పీడ్, అది ఒకటే చెప్పాను కదా మీకు, అది 80 స్పీడ్లో వెళ్ళినప్పుడు చిన్నదనమాట. అది కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు, చిన్న ల్యాగ్ జస్ట్ అంతే. అంటే ఓవర్టేకింగ్లో బాగానే ఉంది? ఓవర్టేకింగ్లో బాగానే ఉంటుంది, అదేం ప్రాబ్లం ఉండదు. ఒకటి ఏంటంటే ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నా లేడీస్ ఈజీగా డ్రైవ్ చేయొచ్చు, ట్రాఫిక్లో ఈజీగా చేసేయచ్చు. లైక్ స్కూటీ వస్తే సరిపోద్ది తోలాలంటే, అది కొంచెం బెటర్ అనమాట, అంతే. మంచి ఆప్షన్ ఇదైతే. ఓకే. అండ్ ఎవరికైనా ఇప్పుడు 10 lakhs మీరు అన్నారు, 9.43 lakhs అయింది. సో ఇప్పుడు ఎవరికైనా మీరు సజెస్ట్ చేస్తారా, లైక్ మీరు స్కేల్ అవుట్ ఆఫ్ 0 to 10 అయితే మీ కార్ రేటింగ్ ఎంత ఇస్తారు? అండ్ ఎవరికైనా మీరు ఈ సిఎన్జి తీసుకుంటాను టాటా పంచ్లో అంటే మీరు రికమెండ్ చేస్తారు? నేను 10 ఇస్తాను రేటింగ్, ప్రాబ్లం లేదు. ఓకే, తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే అదే ఆ 9 lakh దాంట్లో 5 star రేటింగ్ రాదు మనకి కంపేర్ టు అదర్ కార్స్. 5 star రేటింగ్ వచ్చింది మనకి, ఇంకా ఇంకేం కావాలి, అది ఒకటే కదా మెయిన్. మిడిల్ క్లాస్కి చాలా బెటర్ అనమాట ఇదైతే, నా ఒపీనియన్ అయితే. అవును. అండ్ ఆల్సో ఫ్యూయల్ ఎకనామీ మనకి బాగానే ఉంటుంది. అండ్ ఎవరికైనా మీరు సజెస్ట్ చేస్తారా? ఈవెన్ బైకే 40-50 ఇస్తుంది మైలేజ్, ఇది 30 ఇస్తుంది, సరిపోద్ది కదా కార్లో తిరగచ్చు. అంటే ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ అయితే సర్వీస్ సెంటర్ నుంచి కానీ షోరూమ్ నుంచి కానీ ఇంతవరకు అయితే ప్రాబ్లమ్స్ లేవు. ఓకే. అండ్ షోరూమ్ మీకు రావడానికి కారు ఎంత టైం పట్టింది? నేను బుక్ చేసే ముందు నేను యాక్చువల్లీ వేరే కలర్ బుక్ చేసుకున్నాను, అంటే అది కూర్గ్ క్లౌడ్, కొంచెం సిల్వర్ టైప్లో వస్తుంది కారు. అవును. అది నాకు ఆల్మోస్ట్ 2 months అయిపోయింది అప్పటికే. ఈ కలర్ అయితే 10 daysలో ఇచ్చేస్తానని అన్నాడు, కానీ నాకు అప్పుడు అంతగా అనిపించలేదు. అది ఇంకా లేట్ అవుతున్న కొలది నాకే చిరాకు వచ్చి ఈ కలరే నేను చూస్ చేసుకొని వెంటనే, అంటే ముందు రోజు వెళ్తే నెక్స్ట్ డేకి కారు ఇది ఇచ్చేసాడు ఈ కలర్. ఓకే. ఈ కలర్ అయితే రెడీ ఉంది అప్పటికే వాళ్ళలో, నేను ఇంకా ఆప్షన్ లేక చూస్ చేసుకున్నాను అది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సో చూసారుగా మన టాటా పంచ్ సిఎన్జి ఓనర్షిప్ రివ్యూ. ఆ ఓనర్ ఎంత జెన్యూన్గా ఉన్నారు అనేది మీరు ఆయన మాటల్లోనే తెలుస్తుంది. అండ్ ఈ కార్ ఇప్పటి వరకు 4,500 kilometers తిరిగింది. అండ్ ఆయన సేవ్ చేసుకున్న మనీ కూడా ఆయన చెప్పారు. సో ఇప్పటి వరకు మనకి 5 star రేటింగ్ సిఎన్జి కార్ అండ్ ఆటోమేటిక్లో వస్తుంది అంటే ఇట్స్ ఏ వండర్ఫుల్ చాయిస్. మరి మీరేమనుకుంటున్నారు? 10 లక్షల రూపాయల్లో టాటా పంచ్ ఐసిఎన్జి ఆటోమేటిక్ మీరు తీసుకుంటారా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఒక సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో
ఎవరిదైనా కార్ రివ్యూ ఇవ్వాలనుకుంటే కిందన ఉన్న ఈ నెంబర్కి కాల్ చేసి తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను మీ కిషోర్, మోటార్ మైండ్స్ తెలుగు.